స్ట్రాటజీ రైట్. వరప్రసాద్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. మీరు గంట రాజీనామాను ఉన్న పలంగా ఎందుకు ఆమోదించారు? ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఉన్న పలంగా మీరు ఎందుకు నోటీసులు ఇచ్చారు? రాజ్యసభ ఎన్నికల్లో భయపడుతున్నారా? ఎందుకని ఇలా చేసినట్టు ఏం చెప్తారు? వరప్రసాద్ గారు ఏమండి? మీట్లోనేనండి. హలో, ఎస్, మాట్లాడు. గంటా రాజీనామా ఆయన స్టీల్ ప్లాంట్ ఇష్యూలో పెట్టడం జరిగిందండి. అవునండి, అది ఇప్పుడు కాదండి. ఆయన రాజీనామా చేసి 2.5 years అయిందండి. 2.5 years అయింది, ఇప్పుడు కాదు. అవునండి, అవును. ఆయన డైరెక్ట్ గా స్పీకర్ గా పంపలేదు, వాళ్ళ పార్టీ నాయకుడికి పంపించుకున్నాడు. వాళ్ళు పరిగణలో తీసుకున్నారు. అదే విధంగా అక్కడ పరిస్థితుల ప్రభావం బట్టి గంటా రాజీనామాని ఆమోదించడం జరిగింది స్పీకర్ గారు. అతనికి రాజ్యసభకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. రాజ్యసభలో 3 రాజ్యసభ సీట్లు కూడా వైసీపీకే వస్తాయి, పూర్తి మెజార్టీ ఉంది. అదే విధంగా ఇంకా ఇప్పుడు తాజా పరిస్థితులు చూసుకుంటే, ఇందాక మా గురువు గారు పుల్లారావు గారు చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది సీట్లు మారుస్తున్నారంటే అక్కడ పరిస్థితులు ప్రభావం అంతా కూడా సర్వే చేసి ఎవరికి సీట్ ఇస్తే ఎవరు గెలిచే గుర్రాలకే ఆయన సీట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కొంతమంది ముందుగానే వాళ్ళు ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్ని సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమి సీరియస్ గా తీసుకోవట్లేదు. వెళ్ళేవాళ్ళని వెళ్తే ఉన్నవాళ్లే నా పార్టీలో అని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా 3 సీట్లు రాజ్యసభ గెలిచిందండి వైసీపీ. అదే విధంగా ఈ ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే సీట్లు ఇవ్వాలని సీఎం గారు గత సంవత్సరం నుంచి ఎక్సైజ్ చేస్తున్నారండి. గత వైనాట్ 175 అని ఎప్పుడు కూడా గడప గడప తిరగండి, అన్ని సంక్షేమాలు మనం ఇస్తున్నాము, సంక్షేమాలని ప్రజల్లో తీసుకెళ్ళండి, మన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మనం గెలిపిస్తాయని ముఖ్యమంత్రి గారు డంకాబాదంగా నిత్యం చెప్పడం జరుగుతుంది, నెల మీటింగ్ వేసి ఎమ్మెల్యేలతో. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలకి ఫ్రీ హ్యాండ్ లేక అన్నట్టు బాధపడుతున్నారు. అదేం లేదండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నిరంతరం 1 year నుంచి ఎక్సైజ్ చేస్తున్నారు. సురేంద్ర నాయుడు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. రైట్, ఎట్లా చూస్తారు మీరు? మీ ఒక్కొక్క ఎమ్మెల్యే మీకు దూరం అవుతున్నారు. మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ కి, అదేవిధంగా 99 ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి కూడా అందరికీ శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు యాక్చువల్లీ గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేసి 2.5 సంవత్సరాలకు ముందు రాజీనామా చేశారు సార్. అవునండి. ఆయన రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, ఏదైతే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేది ఉందో, విశాఖ ఉక్కును ఇక్కడే ఉంచాలి, దీని మీద అందరూ కూడా రాజీనామా చేయాలి, అన్ని పార్టీలు కూడా రాజీనామా చేసి కేంద్రం మీద ప్రెజర్ పెట్టాలి, మన రాష్ట్రానికి మన పూర్వీకులు సాధించినటువంటి ఈ విశాఖ ఉక్కును ఇక్కడే ఉండేటట్టుగా చేయాలా అనే ఒక మంచి కార్యక్రమం కోసం ఆయన ఆ రోజు రాజీనామా చేశారు. ఆయన బాటలో మిగతా వాళ్ళు ఎవరు కూడా రాజీనామా చేయలేదు, ముందుకు రాలేదు. సరే, అది పెండింగ్ లో ఉన్నింది. ఈరోజు 2.5 సంవత్సరాల తరువాత అడావిడిగా గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాను ఆమోదించడంలో ప్రధాన కారణము ఏమి అనేది జగమెరిగిన సత్యం, ప్రజలకు అందరికీ తెలిసింది. ఇప్పుడు రాజ్యసభ ఏదైతే రాజ్యసభకు ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేసుకునేటువంటి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయో, ఈ 3 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ 3 స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీలో దాదాపు ఇప్పటి వరకు 40 నుండి 45 మంది ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రేపు ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఈ 45 మంది ఓటు వేయకపోతే మనకు రాజ్యసభ సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల్లో ఏదైనా ఈ విధంగా రాజీనామా చేసిన వాళ్ళు, లేదు మన పార్టీ నుండి కొంతమంది అసమ్మతి సెగలు వినిపించే వాళ్ళు, వీళ్ళ మీద వేటేసేస్తే మనం ప్రశాంతంగా 3 రాజ్యసభ సీట్లు గెలుచుకోవచ్చు అనే ఒక
ఒక ఆ, ఆ, కుట్రతో Right. వీళ్ళు Okay. గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాను ఆమోదించడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుండి ఒక 3-4 వాళ్ళతో ఉన్నారు, దాదాపు 2.5 సంవత్సరాల నుండి. అవును. వాళ్ళు కూడా రాజీనామా ఆమోదించాలి కదా, వాళ్ళు కూడా ఆమోదించేసేయాలి వీళ్ళు. అంటే స్పీకరు పక్షపాత నిర్ణయం తీసుకోకుండా పర్ఫెక్ట్ గా కానీ నిర్ణయం స్పీకర్ వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం, అది కామన్ అండి. కానీ రైట్. వరప్రసాద్ గారు, అంటే ఎందుకు ఉన్న పలంగా మీరు ఈ రాజీనామాలు ఆమోదిస్తున్నారు, అనర్హత నోటీసులు ఇస్తున్నారు? ఇందాక పుల్లారావు సార్ చెప్పినట్టు రాజ్యసభ ఎన్నికలు అయిపోగానే ఇంకెంతమందిని మీరు తరిమేస్తారనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అంటే నేను కొద్దిగా మురడిగా వాడాను సార్ పదాలు, సారీ. నేను తన్ని తరివేస్తారు అనలేదు మరి. అంటే మీరు అన్నారని కదా సార్, నేను అన్నాను. రైట్. వరప్రసాద్ గారు, తన్ని తరిమేటాలు ఏముండవండి. అయితే ఎవరిని గెలుస్తారో వాళ్ళనే ఎంచుకుంటున్నారు జగన్ గారు. ఇది ఈవేళ ప్రక్రియకి రాదండి. 1 year నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలతో మమేకం అవ్వండి, అన్ని సంక్షేమాలు మేము వార్డు సచివాలయం, వార్డు వీళ్ళ ద్వారా చేస్తున్నాము, మన ప్రభుత్వం చేస్తుంది, అభివృద్ధి సంక్షేమాలే మనం ముందుకు తీసుకెళ్ళండి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలకి గ్రాఫిక్ అంటే జస్ట్ వాళ్ళు కొంత ప్రజల్లో ఇమ్లీడ్ అవ్వలేక కొంతమంది ఉన్నారు. అలాంటి వారి కోసం అలాంటి వాళ్ళని కొంచెం చైతన్యం చేస్తున్నారు. ఇంకా పనిచేయని వాళ్ళని తీసేయడం కూడా జరుగుతుంది, మంత్రులను కూడా తీసేయడం జరుగుతుంది. ఒక్క ఎమ్మెల్యేలే కాకుండా మంత్రులకు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంటే మాత్రం వాళ్ళ మార్చడం జరుగుతుంది. ఆ రకంగా చేస్తున్నారు.